మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ నీ బంగారు పాదాలకు లేఖైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోట్ల కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజ్జ లేఖన చేరి ప్రార్థించలుగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె దేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడింది. పనివారులారా, మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులనైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. భక్తుడైన పేతురు తన పత్రిక అనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తనకు అనుగ్రహించిన అనేకమైన ఆత్మీయ సత్యాలను గురించి, మరి ఆయా దేశాలలో చెదరిపోయిన విశ్వాసులకు శుభమని చెప్పి రాయచ్చు. నేడు సార్వత్రిక సంఘమైన మనకు సంఘముగా సమాజముగా ఆయన యందు జీవించుటకు నిలుచుటకు ఆయన పిలుపునకు తగిన వారమై ఉండాలని, మనము ఎటు రీతిగా ఈ లోకములో జీవించవలసి ఉన్నదో భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, పనివారలారా, మంచివారును సాత్వికులనైన వారికి మాత్రమే గాక అంటాడు. అంటే ఈ లోక మర్యాదలో, ఈ లోక ఆలోచనలో, లోక తలంపులలో మీరు ప్రవర్తించవలసిన ప్రవర్తన విధానము ఏదైతే ఉన్నదో దాని గురించి అంటున్నాడు. మంచివారులారా, సాత్వికులను నా వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యాజకులకును పూర్ణ భయముతో లోబడి ఉండేది. అంటే ముష్కరులు అనగా వారు చేయు పనులు, వారు చేయు ఆలోచనలు, వారు చేయు తలంపులు అవి ఎంత ఆయాసకరమైనవైనప్పటికీ వారి విషయంలో వారి యందు మీరు భయము కలిగి జీవించండి అంటున్నాడు. అంటే వారి యొక్క అనాలోచితపు ఆలోచనల వల్ల, వారు చేయు పనులను బట్టి వారి యొద్ద మీ ప్రవర్తన సరి చేసుకోవాలి అనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. అంటే రాజులైన అధికారులకి లోబడి ఉండండి అని తెలియజేసి, ఇక్కడ మీరు సాత్వికులను, మరి దేవుని యొక్క పనిలో అనగా మీ యొక్క నడిపింపు సహాయంలో ఎలాగుండాలో చెప్తూ, పనివారులారా, మంచివారును మరి సాత్వికులనైన వారికి మాత్రమే గాక. మరి ఇక్కడ అనేక రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు ఉంటారు కాబట్టి మీరు ఏ విధంగా ప్రవర్తించాలో తెలియజేస్తూ, మీ యాజకులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి అంటున్నాడు. అంటే మీరు దేవుని ఎదుట విశ్వాసముంచి ఉన్నారు, దేవుని ఎదుట నిలిచి ఉన్నారు. అయితే ఈ లోకంలో మీకున్న అధికారుల ఎడల కూడా మీరు భయము కలిగి వారిని ఏ విధంగా, వారి ఎడల ఆలోచనలు ఏ విధమై ఉన్నావో అనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తూ, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును అంటున్నాడు. అంటే నీ విశ్వాస జీవితములో, నీ ప్రార్థనా జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి విధమైన మేళ్లను, ఉపకారాలను తలపోసుకుంటూ నువ్వేమై ఉండాలంటున్నాడు. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుతూ అంటున్నాడు. అంటే ఒకవేళ నిన్ను శ్రమల పాలు చేసిన, ఇబ్బందులు పెట్టిన, ఆ ఇబ్బందులు పెడుతున్నప్పుడు నీవు ఎటువంటి ఉద్దేశాలు ఆలోచన కలిగి ఉండాలో చెప్తూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి అంటాడు. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గాక
దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క శక్తి చేత, పరలోక సంబంధమైన ఉద్దేశాల చేత, తలంపుల చేత, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వాడవై నువ్వు జీవించాలి. అంటే వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి నీవు నీ మనస్సును మార్చుకోకుండా వాక్యము చేత నీవు సరిచేయబడాలి. కాబట్టి ఇక్కడ ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు అంటున్నాడు. అంటే ఈ లోక మర్యాదను నీవు అనుసరించక ఏమై ఉండాలంట, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉన్న అంటున్నాడు. దేవుడు ఎటువంటి మనస్సాక్షి నీకు ఇచ్చాడో ఆ వాక్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి నీవు అటు రీతిగా జీవిస్తూ దుఃఖము సహించినలా అది హితమగును అంటున్నాడు. అంటే నీ దుఃఖాన్ని నువ్వేం చేయాలి, దిగమింగు కావాలి. ఇక్కడ శ్రమలు కలుగుతాయి, ఇక మనకు బాధలు కలుగుతాయి, ఇక్కడ హింసలు కలుగుతాయి. అయితే వీటన్నిటి యొక్క అంతం ఏమైనదంటే ఆయన రాజ్యమైనది. కాబట్టి ఆయన రాజ్యమందు మనము నిలిచేవారు. అంటే దేవుని రాజ్యములో జీవించడానికి కావలసిన సిద్ధపాటులో భాగమై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ అధికారుల విషయంలో, రాజుల విషయంలో నువ్వు లోబడి ఉండు అని చెప్తూ పేతురు అంటున్నాడు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడలా అంటున్నాడు. అంటే ఒకవేళ వారిని హింసించి నిన్ను గాయపరిచిన అవి నీవు పొందినప్పుడు దాని గురించి అంటున్నాడు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమీ ఘనము అంటున్నాడు. అంటే వారు చేస్తున్న ప్రతి విధమైన తలంపులు, ఆలోచనలు పాపయుక్తములైనవనే విషయాన్ని గుర్తెరిగి నువ్వేమై ఉండాలంటాడు, తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనత, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడతారు? క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు, క్రీస్తు మనలను ప్రేమిస్తున్న విధానములో ఒకవేళ ప్రభు విషయంలో నువ్వేమన్నా మరి గాయపరచబడినట్లయితే ఆ గాయాన్ని నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము ఏదైతే ప్రభువు ద్వారా మనం పొందుకుంటున్నామో ఆ పొందుకునే విషయంలో మనకు కలిగే శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు వీటన్నిటి నుంచి ఆయన మనలను సంరక్షించును అనే విషయాన్ని భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, తప్పిదములకై దెబ్బలను తినినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనత, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? దేవుని పిలుపులో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో ఒక ప్రత్యేకత కలిగిన వారముగా, ఆ ప్రత్యేకతను సంతరించుకున్న వారముగా క్రీస్తు యొక్క ప్రేమ యందు, క్రీస్తు యొక్క ఉద్దేశాల యందు, క్రీస్తు యొక్క ఆలోచనల యందు ఆనాడు అపోస్తలులుగా, శిష్యులుగా పిలువబడిన వీరు నేడు మనకి ఒక మాదిరికరమైన స్థితిని గుర్తు చేస్తున్నారు. అంటే మనము దేవుని యందు ఎట్టి రీతిగా మనము జీవించవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తూ అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి ఒక మార్గమై ఉన్నాడు, ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆయన ఈ లోకం ఎలాగైతే ఆయన ప్రేమించక, ద్వేషించి, ఆయన అవమానపరిచి, హింసించి, దుఃఖపరిచిందో అలాగే మీరు కూడా అట్టి పరిస్థితులు మీరు కూడా ఎదుర్కోవాల్సి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. ప్రభువుని హింసించిన ఆనాటి జనాంగము నేడు విశ్వాసులను హింసిస్తున్న, నేడు సేవకులను హింసిస్తున్న, ఆయన ప్రేమను కలిగిన వారిపై జరుగుతున్న ప్రతి విధమైన దాడిని బట్టి ఇక్కడ పౌలు తాను ఏ విధంగా అయితే పేతురు, విధంగా అపోస్తలులు, మరి తిమోతియు వీళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు వారు జీవించిన వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు భక్తులు చెప్తున్నాడు, మరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అంటాడు. అంటే యేసు ప్రభువారు మన నిమిత్తము, మనల్ని రక్షించట నిమిత్తము ఆయన ఎలాగైతే ఇక్కడ హింసింపబడి, బాధింపబడి, మరి అనేకుల చేత ద్వేషింపబడి మరి ఆయన మనకు రక్షణ ఇచ్చి ఉన్నారో ఆ విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు, అంటే మనం ఎవరి అడుగుజాడల్లో నడవాలా? ప్రభు యొక్క అడుగుజాడల్లో, ప్రభు యొక్క ప్రేమలో మనం నడవాల్సినది. కాబట్టి
మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. కాబట్టి ఈ ప్రతి కార్యములో, ప్రతి ఆలోచనలో మనము క్రీస్తు వారమై ఉన్నాము. క్రీస్తు కలిగిన బిడలుగా, క్రీస్తు యొక్క విశ్వాసములో మనము జీవించినప్పుడు దేవుడు మన పక్షాన ఆయన యుద్ధము చేయవాడు. ఇక్కడ హింసలు, వేదనలు, శోధనలు, మరి అధికారుల యొద్ద, మరి ముష్కరులైన మీ యాజకులను బట్టి పూర్ణ భయముతో లోబడి ఉండండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ లోకము యొక్క విధానాలు ఇవన్నీ కూడా మరి భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన దేవుని మాట చేత, ఉపదేశముల చేత, క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడి ప్రభు వచ్చినప్పుడు వాని పనుల చొప్పున, వాని క్రియల చొప్పున ఆయన వారికి ప్రతిఫలిస్తారు. కాబట్టి ఆయన ద్వారా, ఆయనను బట్టి మనము జీవించువారమై ఉండాలని, ఆయన ద్వారా ఆయన రాజ్యమందు ప్రవేశించువారమై ఉండాలని, ఆయన ద్వారా ఆయనతో సదాకాలము జీవించే ధన్యత ప్రతి కుమార్తె విశ్వాసి కలిగి ఉండాలని భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన, సమాధాన సంబంధమైన, నీతియుక్తమైన, న్యాయమైన నీ మాటను బట్టి, నీ ఉపదేశములను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. లోకమున్న వాటిని ప్రేమింపక, అయా ఈ అధికారులకు, నాయకులకు లోబడి ఉండడని, వారి చేయు పనులు, ఆలోచనలు, వారి తలంపులను బట్టి మీరు జీవింక నాయన, మీరు అట్టి రీతిగా నడవక, ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత తండ్రి నీ చిత్తాన్ని జరిగించుటకు నీ సహాయం దయచేయండి. అయా సువార్తికుని పని చేయము. అయా నీ రాజ్య సువార్తలో ప్రభా నీ యందు, నీ మాటల యందు నిలిచే ధన్యత మా అందరికీ దయచేయండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరిచినాయన, ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచండి. ప్రభువా, ఆర్థికమైన ఇబ్బందులు కలిగిన కుటుంబాలను, ఆయా అవసరతల్లో ప్రార్థిస్తున్న కుటుంబాలను మీరు దర్శించండి. నశించిన దాని వెతికి రక్షించడానికి ఈ లోకానికి నాయన మీరు మా నిమిత్తం, నా నిమిత్తం వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు జరిగించిన ఈ యొక్క రక్షణ కార్యాన్ని మేము కొనసాగించుటకు నీ సహాయము మాకు దయచేయమని, ఈ జీవము కలిగిన మాటల చేత జీవింపజేసి కృప వెంబడికి వచ్చేత కాపాడి సంరక్షించమని ఏ సన్నతను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాడు మాకు దయచేయము, వాళ్ళ ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రారంభం క్షమించండి. శోధనలో దేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.